అందరికీ నమస్తే అండి. సో ఇందాక వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలు ఏ పార్టీకి ఎన్ని రావచ్చు జిల్లాల వారీగా అంచనా ఒకటి చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ వీడియోలో పార్లమెంట్ స్థానాలు అంటే లోక్సభ స్థానాలు 25 ఉన్నాయి కదా మన రాష్ట్రంలో. వీటిలో ఏ పార్టీ ఎన్ని గెలుచుకునే అవకాశం ఉంది, ఏ లోక్సభ స్థానం ఎవరికి అనుకూలంగా ఉంది అనేది నేను ఈ వీడియోలో చెప్తా. సో అరకు పార్లమెంటు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. వైసీపీ ఖచ్చితంగా గెలిచే స్థానం. ఇక శ్రీకాకుళం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. విజయనగరం టైట్ హోరాహోరీగా ఉంది, కానీ టీడీపీకి ఎడ్జ్లో గెలిచే అవకాశం ఉంది. ఎడ్జ్లో టీడీపీ రావచ్చు. విశాఖపట్నం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుచుకునే సీటు, టీడీపీ కూటమి గెలుచుకునే సీటు. అనకాపల్లి ఖచ్చితంగా టీడీపీ కూటమి అంటే బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ గారు గెలుచుకుంటారు, గెలిచే అవకాశం ఉంది. కాకినాడ ఖచ్చితంగా టీడీపీ కూటమి అభ్యర్థి గెలుచుకునే సీటు అంటే జనసేన పార్టీ ఉదయ్ శ్రీనివాస్ గారు ఖచ్చితంగా గెలిచే సీటు. అమలాపురం టైట్ ఎలక్షన్ జరిగింది, కీన్ ఫైట్ ఉంది, కానీ తెలుగుదేశం పార్టీ కూటమికే ఎడ్జ్ ఉంది. రాజమండ్రి బీజేపీ అభ్యర్థి పురంధేశ్వర్ గారు గెలవబోతున్నారు. నరసాపురం బీజేపీ అభ్యర్థి వర్మ గారు గెలవబోతున్నారు. ఏలూరు టైట్ ఫైట్ ఉంది, కీన్ ఫైట్ ఉంది, కానీ టీడీపీ అభ్యర్థి పుట్ట మహేష్ గారికి గెలుపు అవకాశాలు ఉన్నాయి. మచిలీపట్నం ఈజీ వింటూ బాలశౌరి గారు దాదాపుగా మంచి మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. విజయవాడ కేశినేని చిన్ని గారు మంచి మెజార్టీతో గెలిచే ఛాన్స్ ఉంది. గుంటూరు మేబీ రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంది, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి వచ్చే అవకాశం ఉంది. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ఈ 3 పార్లమెంట్ స్థానాలు కూడా మంచి మెజారిటీలు వచ్చే ఛాన్స్ ఉంది టీడీపీ అభ్యర్థులకు. నరసరావుపేట టైట్ ఫైట్ జరిగింది, కానీ టీడీపీ కూటమి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గారికే గెలుపు అవకాశం ఉంది, కానీ టైట్ ఫైట్ జరిగింది. అలాగే బాపట్ల కాస్త ఆశాజనకంగానే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి గెలుచుకునే సీటు. ఒంగోలు టైట్ ఫైట్ జరిగింది, కానీ స్వల్ప మెజారిటీతో అయినా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలిచే సీటు. కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న సీటు. అనంతపురం టీడీపీ ఎడ్జ్. హిందూపూర్ టైట్ ఎలక్షన్ జరిగింది, కానీ టీడీపీకే ఎడ్జ్, టీడీపీ గెలుచుకునే సీటు. కడప ఇది చెప్పడానికి కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది, కానీ టఫ్ ఎలక్షన్. ఎందుకంటే షర్మిల గారు పోటీ చేసిన కారణంగా, కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల గారు ఉన్న కారణంగా, వైసీపీ ఓట్లు చీలిపోయిన కారణంగా ఇక్కడ వైసీపీ ముప్పులో పడింది. షర్మిల గారికి ఎన్ని ఓట్లు వస్తాయనే దాన్ని బట్టి ఇక్కడ అవినాష్ రెడ్డి గారి విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. అందుకే ఈ సీటు టైట్ ఫైట్ అని పెట్టాను, కానీ ఎడ్జ్ టు టీడీపీ. ఇక నెల్లూరు పార్లమెంటు ఇది వైసీపీ చేతుల్లో ఉన్న సీటు టీడీపీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలవబోతున్నారు. రాజంపేట వైసీపీ సీటు, వైసీపీ గెలవబోతోంది. చిత్తూరు టఫ్ ఎలక్షన్ జరిగింది, కానీ టీడీపీకే ఎడ్జ్లో ఉందన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈజీ సీట్లు 4: అరకు, నంద్యాల, కర్నూలు, రాజంపేట. ఈ 4 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలవబోతోంది. అలాగే తిరుపతి, కడప ఈ 2 సీట్లు కూడా ఎడ్జ్లో వైసీపీ గెలిచే అవకాశం అయితే ఉంది. మీకు అందరికి ఆశ్చర్యం అనిపించవచ్చు, కడప ఎడ్జ్ ఏంటి, కడప ఎడ్జ్లో ఏంటని. ఎందుకంటే అక్కడ షర్మిల గారు పోటీ చేశారు కాబట్టి, అవినాష్ రెడ్డి గారు ఓట్లు చీల్చేశారు కాబట్టి, ఆమె ఒకవేళ ఎక్కువ ఓట్లు చీల్చితే అక్కడ టీడీపీ గెలిచిన ఆశ్చర్యపోకల్లా. సో ఓవరాల్గా చూసుకుంటే కడప వైసీపీకే రావచ్చు, తిరుపతి కూడా. సో వైసీపీ వైపు 6 సీట్లు ఉన్నాయి కదా. ఇక విజయనగరం ఎంపీ సీటు, అమలాపురం ఎంపీ సీటు, ఒంగోలు ఎంపీ సీటు, నరసరావుపేట ఎంపీ సీటు, అలాగే నెల్లూరు ఎంపీ సీటు, హిందూపురం ఎంపీ సీటు. చిత్తూరు, విజయనగరం, అమలాపురం, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, హిందూపురం, నరసరావుపేట 7 పార్లమెంట్ స్థానాలు కూడా టైట్ ఎలక్షన్, కానీ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులకు విజయ అవకాశాలు ఉన్నాయి. టీడీపీ కూటమి అభ్యర్థులే గెలిచే అవకాశం ఉంది. ఇక మిగిలిన ఎంపీ సీట్లు అన్నీ కూడా నేను నాకు చెప్పుకున్నాను కదా, మిగిలిన అన్నీ కూడా మంచి మెజారిటీతో సేఫ్గా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. సో ఓవరాల్ ప్రొడిక్షను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు, తెలుగుదేశం పార్టీ కూటమికి 19 సీట్లు.
లేదు ఒకవేళ పెరిగితే వైసీపీకి పెరిగితే ఇంకొకటి పెరగచ్చు, టీడీపీ కూటమికి ఒకటి తగ్గొచ్చు. సో ఓవరాల్గా వీళ్ళకి 19 ±1, వాళ్ళకి 5 లేదా 6, 5 నుంచి 7 మధ్యలో వైసీపీకి. అది ఓవరాల్ ప్రెడిక్షన్ అన్నమాట. థ్యాంక్ యూ.